మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నానిపై విశాఖపట్నంలో కేసు నమోదైంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థిని సత్యాల అంజనప్రియ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై ఆమె తన ఫిర్యాదులో అభ్యంతరం తెలిపారు. అధికారిక కార్యక్రమాలలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని, దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించారు. కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువుకు నష్టం కలిగించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన మహిళగా కొడాలి నాని వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అంజనప్రియ తెలిపారు. ఆయన తరచుగా ప్రసంగాల్లో మీడియా వేదికలపై దుర్భాషలాడారని ఆరోపించారు. బాడీ షేమింగ్, నిరాధారణమైన ఆరోపణలు చేయడం వంటి చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబంపై తీవ్ర అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక మహిళగా, లా స్టూడెంట్ గా ఇటువంటి అసభ్య పదజాలం వినడం, చూడడం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఇది సమాజంలో యువతపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా ప్రజాస్వామ్యం విలువలకు హానికరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా ప్రవర్తనను ప్రతికూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో ఇది విద్వేషపూరిత సంస్కృతిని సృష్టించడానికి ప్రోత్సహిస్తుందని, ఇటువంటివి ఉపేక్షిస్తే యువత వీటిని ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందని ఫిర్యాదులో మండిపడ్డారు. ఇదే జరిగితే దారి తప్పిన యువత, ముఖ్యంగా మహిళలపై అభ్యంతరకరమైన భాష, అనుచిత పదజాలంతో సోషల్ మీడియాలో దూషిస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అపఖ్యాతి పాలైన వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టినట్టు ఉంటుందని, బహిరంగ వేదికలపై వాడే పదజాలం, అభ్యంతరకర భాషను ఎవరూ ఉపయోగించకుండా బలమైన సందేశాన్ని పోలీసులు పంపాలని ఆమె కోరారు. అంతేకాదు, విశాఖ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై అత్యవసరంగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తన ఫిర్యాదు ఆధారంగా కొడాలి నానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ కేసుతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? త్వరలో అరెస్టు తప్పదా? విశాఖలో కేసు నమోదు దేనికి సంకేతం? పొలిటికల్ సర్కిల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు పర్వం నడుస్తుంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడిన సినీ సెలబ్రిటీలపై సైతం కేసులు పెడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిని అరెస్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ జాబితాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లేకపోవడంతో కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే వీరికి ఈ కేసులతో కాకుండా వేరే కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అప్పట్లో సమాచారం కూడా అందింది. గత 5 ఏళ్లుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడారు కొడాలి నాని. బూతులతో రెచ్చిపోయేవారు, మహిళలను సైతం కించపరిచేవారు. వల్లభనేని వంశీ కూడా ఇదే తీరు. అందుకే వీరిద్దరిపై వేరే కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అప్పట్లో చర్చ జరిగింది. సమాజాన్ని ఇబ్బంది పెట్టారన్న కోణంలో వీరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. విశాఖలో ఓ విద్యార్థి కొడాలి నానిపై పోలీస్ కేసు ఫిర్యాదు చేసింది. ఓ న్యాయ విద్యార్థిని కొడాలి నానిపై బూతులు మాట్లాడారని, మనస్తాపానికి గురయ్యానని తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది. కొడాలి నాని అనే వ్యక్తి రాజకీయ పార్టీ నేత కాదు, ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారు. ఆయన వాడిన భాషపై అనేక అభ్యంతరాలు ఉండేవి. ఒక ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భాష ముఖ్యం అన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. అప్పట్లో అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు అదే శాపంగా మారింది కొడాలి నానికి. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీపై కొత్త సెక్షన్లతో కేసులు నమోదు కావడం ఖాయంగా తెలుస్తుంది. తాజాగా నమోదవుతున్న కేసులు, అందుకు ఫిర్యాదుదారులు చూపుతున్న కారణాలు చూస్తుంటే మాత్రం కొత్త సెక్షన్ల కింద కొడాలి నానిపై కేసులు నమోదు చేయడం ఖాయంగా తెలుస్తుంది. లోకేష్ రెడ్ బుక్ 3rd పేజీలో తొలి 2 పేర్లు కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ అని తేలిపోయింది. వారిద్దరి విషయంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి మరి.